ఓం గణానాం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజైః విర్వాజనేపతి ధీనామమిత్రయవతో గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాసుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి ప్రేక్షక వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. పన్నెండు 4/2025 శనివారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:55 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:15 మొదలవుతుంది. ఈరోజు తిథి చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి తెల్లవారుజామున 4:22 వరకు. తదుపరి పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం సాయంకాలం 5:09 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. ఈరోజు తిథి చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి తెల్లవారుజామున 4:22 వరకు. తదుపరి పాడ్యమి తిథి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం సాయంకాలం 5:09 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. ఈరోజు యోగం వ్యాఘాత యోగం సాయంకాలం 6:06 వరకు. తదుపరి హర్షణ యోగం. ఈరోజు కరణం భద్రకరణం సాయంకాలం 5:10 వరకు. తదుపరి భవకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 12:15 నుండి 12:51 వరకు. తిరిగి సాయంకాలం 5:15 నుండి 6:03 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు యమగంట కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 1:52 నుండి తెల్లవారుజామున 3:38 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:36 నుండి 12:20 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో చంద్రకేతువులు, మీనరాశిలో శుక్ర రాహు బుధ రవి శని గ్రహాలు. ఇక్కడ శనివారం నాడు ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల మనం చేసేటువంటి పూజల యొక్క ఫలితం ఎలా ఉంటుందో ఈ యొక్క కార్యక్రమంలో తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతః ఆజాఢ్యం వాక్పటత్వం చ హనుమస్మరణ్వాన్ భవేత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. చాలా విశేషమైనటువంటి శనివారం. మనందరికీ ఇష్టమైనటువంటి నవగ్రహ దేవతలు అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధనకి, వెంకటేశ్వర స్వామి వారి పూజా ఫలితానికి చాలా విశేషమైన రోజు. మరి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ విజయోత్సవం అనేది ఈ చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఆంజనేయ స్వామి ఆనందంగా ఉండి తన యొక్క రామచంద్ర స్వామి వారికి సీతమ్మ తల్లికి వివాహం జరిగింది.
ఇది కదా లోక కళ్యాణం అనేటువంటి ఆనందంగా ఉండేటువంటి పండగని తనంతట తానుగా తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరిచి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు విజయోత్సవంగా ఆనందంగా ఉండే రోజు. అటువంటి రోజుని మరి శనివారం పడ్డం చూసారా. భగవంతుడు కూడా మన యొక్క కర్మ దోషాల నివారణ చేయడానికి కొన్ని రోజుల్ని అప్పచెప్తూ ఉంటారు. అలాంటి రోజు ఈరోజు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చదవండి. మేషరాశి వారు ఏలినాడు శనితో బాధపడుతున్నారు. అలాగే మిథున రాశి వారు దశమ కేంద్ర శనితో బాధపడుతున్నారు. అలాగే కర్కాటక రాశి వారు భాగ్య శనితో బాధపడుతున్నారు. అలాగే సింహరాశి వారు అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. అలాగే కన్యారాశి వారు షడశీతి అంటే సప్తమ శనితో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ వృశ్చిక రాశి వారు పంచమ శనితో ఇబ్బంది పడుతున్నారు. ధనుస్సు రాశి వారు అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. కుంభమీన రాశుల వారు ఏలినాడు శని ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి శని యొక్క ఈతి బాధలు కర్మదోషాలు మనకి పోవాలంటే ఈ యొక్క శని యొక్క ఈతి బాధలన్నీ కూడా నివారణ అవ్వడం కోసం ఇటు ఆంజనేయ స్వామి ఆరాధన అటు వెంకటేశ్వర స్వామి ఆరాధనకి మూలమైనటువంటి ఇటువంటి రోజుని ప్రతి ఒక్క రాశివారు ఆ యొక్క ప్రారంధకర్మ దోషమంతా పోవడం కోసం చక్కనైనటువంటి దీపారాధన దగ్గర నుండి సాయంకాలం ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వచ్చి చక్కనైనటువంటి చైత్ర పౌర్ణమి చూసేంత వరకు కూడా ఉపవాస దీక్ష చేయగలిగితే మాత్రం అన్ని రకాలైనటువంటి సమస్తములైన రుగ్మతల నుండి దూరం అవుతారు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ యొక్క రోజుని అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా నేటి విశేషాన్ని తెలుసుకున్నారు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి సుఖ సంపదలు ఎక్కువగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఈ రోజు నుండి కొన్ని సమస్యల యొక్క దోష నివారణ కూడా జరుగుతుంది. కాకపోతే స్వయంకృతాపరాధం అనేది మేషరాశి వారు చేస్తారు. అది చెయ్యకుండా ఉండగలిగితే మాత్రం మీకు అన్ని రకాల శుభయోగాలు ఉంటాయి. అంటే స్వయంకృతాపరాధం అంటే ఏ పనైతే చెయ్యకూడదో అదే మీరు వెళ్ళి చేయవలసి వచ్చిన గ్రహస్థితి ఉన్నది. అందువల్ల అలాంటి స్వయంకృతాపరాధాన్ని మాత్రం దయచేసి చేయవద్దు. చేయడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడతారు. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసాని అధికంగా చదవండి, అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి అదృష్ట యోగ మాలిక వృషభ రాశి వారికి చోటు చేసుకుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు, తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా విశేషమైనటువంటి గ్రహమాలికని ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ శనివారం ఇస్తున్నారు. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క వీక్షణం రాశిచక్రంలో ఉన్నటువంటి గురువు మీద శని యొక్క తృతీయ దృష్టి పడడం వల్ల రాజయోగ సంపద అనుకోకుండా రావడం, పూర్వీకుల యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వృషభ రాశి వారికి చోటు చేసుకుంటుంది. కావున సత్సంతాన పుత్ర సంతాన యోగ్యత వృషభ రాశి వారికి ఉన్నది. ఈ యొక్క వృషభ రాశి వారు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోండి, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి చాలా నిర్దిష్టమైన పరీక్షావంతమైన కాలంగా చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా మీ యొక్క సంతాన బాధ్యత మీ మీద పడుతుంది. మీ సంతానంలో ఉన్నటువంటి మీ యొక్క పిల్లల యొక్క వృద్ధి కోసం మీరు కష్టపడవలసి ఉంటుంది. మిథున రాశి వారికి మీ యొక్క సంతాన విషయంలోనే చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి ఒక్క మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా వినండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన అధికంగా చేయండి. ఈరోజు స్వామివారికి తులసి దళార్చన చేయండి.
తులసి మాలని స్వామివారికి సమర్పణ చేయండి. పానకం శనివిడి వడపప్పుని నైవేద్యం పెట్టండి. దానివల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు. అంత శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి చాలా నిర్దిష్టవంతమైనటువంటి యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు కూడా మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి కూడా ఇక నుండి మీ ఇంట్లోని లక్ష్మీ రూపంలో వస్తుంది. అలాగే రాజగౌరవం కూడా లభిస్తుంది. ధనాదాయ మార్గం పెరుగుతుంది. ఎటువైపు నుండి చూసినా మీకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఉత్కృష్టమైనటువంటి మంచి యోగంలోకి వెళ్తున్నాయి. కర్కాటక రాశి వారికి వివాహం కాని యువతీ యువకులకి శుభప్రదమైన వివాహం జరగడానికి అవకాశం అయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈరోజు శుభప్రదమైన హనుమాన్ చాలీసా పారాయణ, చక్కనైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అన్నింటి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదమైనటువంటి సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రభావ తీవ్రత ఉన్నది కావున నల్ల నువ్వులతో ఆ యొక్క అర్చన చేస్తూ తిల తైలాభిషేకం శని భగవానుడికి చేసుకోవడం ఖచ్చితంగా జరిగి తీరాలి. ఈ యొక్క అష్టమ శని ప్రభావ తీవ్రత సింహరాశి వారి మీద ఈరోజు అధికంగా ఉంది. జాగ్రత్త వహించాలి. ధన విషయంలో జాగ్రత్త వహించాలి. రుణాలు తీర్చేటప్పుడు, అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త వహించాలి. అన్నింట్లోనే కూడా జాగ్రత్త వహిస్తేనే ఈ యొక్క సింహరాశి వారికి వ్యవహారం ముందుకు నడుస్తుంది. లేకపోతే అవమానాల పాలవుతారు. ఈ యొక్క సింహరాశి వారికి ఒత్తిడి పెరుగుతుంది. అన్ని రకాలైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన, నవగ్రహాల యొక్క ప్రదక్షిణ అధికంగా చేసుకోండి. అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టినటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా చాలా శుభవంతమైన సుఖవంతమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అన్నింట శుభం జరుగుతుంది. ఇక్కడ నవగ్రహాల యొక్క ప్రదక్షిణ ఖచ్చితంగా కన్యారాశి వారు చేస్తూ శనికి తిల తైలాభిషేకం చేసి కొబ్బరికాయ బెల్లాన్ని శని భగవానుడికి నైవేద్యం పెట్టి ఆ యొక్క గోమాతకి తెలపిష్టాన్ని కనుక పెట్టగలిగితే ఖచ్చితంగా కన్యారాశి వారు శుభప్రదాన్ని శుభయోగాన్ని పొందుతారు. ఈ యొక్క కన్యారాశి వారికి అన్నింట విజయాలు సాధించడానికి నవగ్రహాల ప్రదక్షిణ, వెంకటేశ్వర స్వామి దీపారాధన బాగా కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు అధికంగా ఉంటాయి. ఈరోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది. అన్నింటా విజయం సాధిస్తారు. అన్నింటా శుభవంతమైనటువంటి యోగాన్ని అందజేసేటువంటి స్థితి ఏర్పడుతుంది. ప్రతి పనిలోని విజయం సాధిస్తారు. తులారాశి వారికి ఈరోజు అన్నింటా శుభప్రదంగానే ఉంది. ఈ యొక్క తులారాశి వారు ఈరోజు చక్కనైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. అన్నింటా శుభ సంకేతాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఖచ్చితమైనటువంటి ఎదురు దెబ్బలు ఈరోజు అధికంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు. కంగారు పడ్డారా, తొందర పడ్డారా ఇబ్బంది పడతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ప్రతి విషయంలో కూడా. అందువల్ల
ముఖ్యంగా మీ సంతానానికి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అధికమైనటువంటి ఆస్కారం ఈరోజు ఉన్నది. అందువల్ల సంతాన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి కొత్త వరవడిని ఆలోచింపజేసే దిశగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు కూడా నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేస్తూ మీరు చక్కనైనటువంటి గో ప్రదక్షిణ, గోవుకి తిలపిష్ట అనే నైవేద్యం పెట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి పరీక్షాకాలంగా ఉండే శనివారం. తొందరపడకి నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రెచ్చగొట్టేవారి సంఖ్య పెరుగుతుంది. మంచి జరుగుతుంది. ఆ మంచి జరగడే ముందు యుద్ధం జరుగుతుంది. అందువల్ల ధనుస్సు రాశి వారికి మాత్రం చాలా అప్రమత్తంగా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవాలి. కాబట్టి కాకపోతే శని ప్రదోషం ఈరోజు సాయంకాలంకి ఒక శుభవార్త వినపడుతుంది. అన్నింటా శుభం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలన్నీ కూడా చక్కబడే విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉంటుంది. అందువల్ల ధనుస్సు రాశి వారు మానసిక ధైర్యాన్ని పెంచుకోవడం కోసం శనికి తైలాభిషేకం, నల్ల నువ్వులు దక్షిణతో సహా దానం, నల్ల వస్త్రాన్ని కూడా దానం ఇవ్వడం ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా చేసి తీరాలి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి శని, ఈ గ్రహాల యొక్క దృష్టి భావన వల్ల ఈ శనివారం వాహన ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడండి. తొందరపడి వాహన ప్రమాదం జరిగే విధంగా ఏదైనా ఇబ్బంది పడే విధంగా మీరు ఉంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందువల్ల వాహనం నడిపేటప్పుడు చక్కగా ప్రభుత్వం వారు నిర్ధారణ చేసినటువంటి దిశల్లో వెళ్ళి చక్కగా క్షేమంగా వారి యొక్క నియమాలను పాటిస్తూ మకర రాశి వారు క్షేమంగా వెళ్ళండి. ఎందుకంటే కుజుడి యొక్క దృష్టి డైరెక్ట్ ఆస్పెక్ట్లో మీ రాశి మీద ఉన్నప్పుడు, శని తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందులో భాగ్యస్థానంలో చంద్రకేతువులు కూడా ఉన్నారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి. దైవభక్తిని అలవర్చుకుని చక్కగా నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయండి. మకర రాశి వారు చాలా అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులకి 6వ ఇంట ఉన్నటువంటి కుజ ప్రభావ తీవ్రత వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్తారు. ఆరోగ్యప్రదమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని రకాలైనటువంటి శుభ సంకేతాలు లభించినప్పటికీ కూడా శని ఇంకా ఏలినాడి శని ప్రభావం ఉన్నది కావున శనికి తిలతైలాభిషేకం చేయించాలి. నల్లని వస్త్రాన్ని నల్లని నువ్వులతో అర్చన అనంతరం దక్షిణతో సహా దానం ఇవ్వాలి. అలాగే ఇక్కడ కుంభరాశి వారికి కొద్దిగా ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పూర్వాపరాలు పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం వల్ల అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి సప్తమ కేంద్రంలో ఉన్న చంద్రబలం వల్ల, తృతీయ స్థానంలో ఉన్న గురుబలం వల్ల చాలా అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక, మాట విలువ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి. అన్నింటా శుభ సంకేతాలు లభిస్తాయి. ఏ పని చేసినా కూడా మీ యొక్క పరిస్థితి అంతా కూడా ప్రపంచం మెచ్చుకునే విధంగా ఉంటుంది. అంటే మీనరాశి వారికి మరి ఏలినాడి శని ప్రభావం ఉన్నది కావున ఇవన్నీ శుభతరుణాలు జరగాలంటే శనిగ్రహ శాంత్యర్థం నల్ల నువ్వులతో తిలతైలాభిషేకం, తిలార్చన చేసిన తర్వాత తిలదానాన్ని కూడా ఇవ్వడం వల్ల మీకు శుభం జరుగుతుంది. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు చెప్పాము. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు.
ఓం వినా వెంకటేశం ననాభో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చ వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రీశ ప్రచోదయాతు. స్వామివారికి నామమైనటువంటి గోవిందనామ స్మరణ చేసుకుంటూ వివాహం కాని యువతీ యువకులు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో సేవా దృక్పథంతో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మీ గోత్రనామాలు ఇచ్చి స్వామివారి కళ్యాణం చేసుకోవడం వల్ల వివాహం కుదరనటువంటి అవివాహితులు ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ అలాగే ఆలస్యంగా వివాహం అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభవాన్ని చూడడం, కళ్యాణ వైభవాల్లో మీ గోత్రనామాలు చెప్పి అక్కడ ఉన్నట్టు కళ్యాణంలో పాల్గొనడం వల్ల మీకు శుభం జరుగుతుంది. ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. రణబాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి శక్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి అధికంగా ఉన్నది. అందువల్ల ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేస్తున్నప్పుడు మీరు దాంట్లో చక్కగా పాలుపంచుకుని గోవిందనామ స్మరణం చదువుకుంటూ చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందేటువంటి స్థితి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో చాలా రమణీయమైనటువంటి జీవితంలో అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉన్నది. అందువల్ల స్వామివారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే ఆ కళ్యాణ సమయంలో ఆనందంగా ఉంటారు. కాబట్టి ఆ ఆనందంగా ఉన్నటువంటి ఆ గోవిందుడి దగ్గరికి వెళ్ళి పాదపద్మాలకి నమస్కారం చేసి పాహిమాం గోవింద పాహిమాం అంటూ ఆయన కాళ్ళ మీద పడి ఆయనకి మన యొక్క కష్టాన్ని చెప్పుకోవడం వల్ల అక్కడితో ఆ కష్టం పటాపంచలవుతుంది. ఇది స్వయంగా చాలామందికి అనుభవపూర్వకంగా జరిగింది కూడా. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ వైభవంలో పాల్గొంటూ స్వామివారి అనుగ్రహాన్ని, స్వామివారి అనురాగ విధానమైన రమణీయ జీవిత విధాన ఆశీర్వచనాన్ని పొందుతారని మనసావాచ కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈ శనివారం జీవితంలో అనేక రకాలైనటువంటి శుభమార్పులు రావాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి.